ది లైఫ్ స్టోరీస్. మేము గురువాయూర్ వెళ్ళామని చెప్పాను కదా. సో గురువాయూర్లో టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో చెప్తాను, ఏ టికెట్ బుక్ చేసుకున్నాం అనేది కూడా చెప్తాను, సో ఎలా బుక్ చేసుకోవాలో కూడా చెప్తాను. సో వీడియో చూద్దామా మరి. సో నేను జస్ట్ క్రోమ్ ఓపెన్ చేశానండి. క్రోమ్ ఓపెన్ చేసి గురువాయూర్ దర్శనం బుకింగ్స్ అన్నీ స్టార్ట్ చేశాను, టైప్ చేశాను. సో ఇక్కడ వీళ్ళ అఫీషియల్ వెబ్సైటే ఉంది. సో అఫీషియల్ వెబ్సైట్కి ట్యాప్ చేస్తే నెక్స్ట్ పేజ్కి వస్తుంది. నెక్స్ట్ పేజ్లో మనకు లాగిన్ కావాలండి. దర్శనంకి వెళ్ళినా మన లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది. సో లాగిన్ సర్వీసెస్ లేదు కదా, సో మనం అలాగే లాగిన్ తీసుకోవాలి అంటే పేజ్ని స్క్రోల్ చేస్తే కింద లాగిన్ డీటెయిల్స్ అని ఉంటుందండి. సో నేను ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నాయి నాకు. సో నేను జస్ట్ మొబైల్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ తీసుకోవాలి. మొబైల్ మన దగ్గర ఉండే నెంబర్స్ తీసుకోండి, ఎందుకంటే దాని నుంచే ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చాక ఎంటర్ చేసి లాగిన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నాకు ఓటీపీ వచ్చేదాకా వెయిట్ చేసి ఓటీపీ తీసుకున్నాను. ఓటీపీ ఇచ్చి లాగిన్ చేశాను. లాగిన్ చేస్తే నెక్స్ట్ పేజ్కి వెళ్ళింది. నెక్స్ట్ పేజ్లో దర్శనం ఆప్షన్కి వెళ్ళాలండి. శ్రీకోవిల్ ఘీ ల్యాంప్ దర్శనం నేను తీసుకున్న టికెట్. సో అక్కడ ఇచ్చిన వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదివి ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. సో ఇక్కడ నేను డేట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అండి. ఆల్రెడీ నేను వెళ్ళేసి వచ్చాను కాబట్టి జస్ట్ మీకు వెరిఫికేషన్ కోసం జస్ట్ నేను టైప్ చేస్తున్నాను అంతే. సో నేను స్లాట్ చూసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చి మనకి డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయండి. సో నాకు 10:30 సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడేమంటే ఒకే టికెట్ పైన 5 మెంబర్స్ కూడా వెళ్ళొచ్చు అండి. ఎలా అంటే 5,000 పే చేసి ఒకే టికెట్ 5 మెంబర్స్ వెళ్ళొచ్చు. సో నేను నెంబర్ డివోటీస్ ఎంతమంది అన్నా వేసుకోవచ్చు, మ్యాక్సిమం 5 మాత్రమే. సో నేను 1 తీసుకున్నాను. ఒకరికైతే 1,000 రూపీస్ అండి. సో ఎంటర్ చేస్తానే మన నేమ్ అండ్ డీటెయిల్స్ చూపిస్తుంది. నేమ్ ఇచ్చి సో మన డేట్ ఆఫ్ బర్త్ అంతా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో జెండరు అండ్ ఐడి ప్రూఫ్. సో ఐడి ప్రూఫ్లో మనం ఏదన్నా ఇవ్వచ్చు అండి. సో నేను ఫస్ట్ నేను డ్రైవింగ్ లైసెన్స్ సెలెక్ట్ చేసుకున్నాను. బట్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మళ్ళీ తీసేసి నేను జస్ట్ నేను మీకు చూపించడానికి మాత్రమే చేస్తున్నాను అండి. సో ఒరిజినల్గా అయితే నేను వెళ్ళేసి వచ్చేసాను ఆల్రెడీ. సో ఆధార్ నెంబర్ ఇచ్చి మన రాశి కూడా సెలెక్ట్ చేసుకోవాలండి. రాశి అండ్ నక్షత్రం అంటారు కదా, అది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ యాడ్ లిస్ట్కి వెళ్తే విష్ లిస్ట్కి వెళ్ళాలి. విష్ లిస్ట్లో మనకి చూపిస్తుందండి యాడ్ మనకి. సో ఇక్కడ వచ్చి ప్రొసీడ్ టు పేమెంట్కి వెళ్తున్నాను నేను. ఆల్రెడీ విష్ లిస్ట్లో యాడ్ అయింది కాబట్టి సో మన పక్కనే పేజ్లో చూపిస్తుంది. సో మీ డీటెయిల్స్ అన్ని చూసుకున్న తర్వాత పేమెంట్ గేట్వే ఇది సెలెక్ట్ చేసుకొని మేక్ పేమెంట్స్కి వెళ్ళాలండి. మేక్ పేమెంట్స్లో నెక్స్ట్ పేజ్కి వెళ్తే సో మనకి ఇక్కడ మల్టీ ఆప్షన్స్ ఉన్నాయండి. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ పేమెంట్, యూపీఐ ఐడి అన్నీ ఉన్నాయి. సో ఏదైనా వేసి తీసుకోవచ్చు మనము. క్రెడిట్ కార్డులో అయినా డీటెయిల్స్ ఇవ్వచ్చు, డెబిట్ కార్డ్కైనా డీటెయిల్స్ ఇవ్వచ్చు, నెట్ బ్యాంకింగ్ కానీ ఏదైనా ఆప్షన్ ఉంది. మనకి బ్యాంక్ సెలెక్షన్ ఆప్షన్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. సో నేను వచ్చి యూపీఐ ఐడి సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నాకు ఇక్కడ సర్వర్ స్లో ఉందండి. సో చెప్పినంత ఫాస్ట్గా అవ్వట్లేదు. సో నేను యూపీఐ ఐడి సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మన పేమెంట్కి జనరేట్ క్యూఆర్ వస్తుంది. సో అది క్రియేట్ చేసుకోవడానికి మనం యూపీఐ ఐడి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మేక్ పేమెంట్స్కి వెళ్తే మనకి క్యూఆర్ అనేది జనరేట్ అవుతుందండి. సో వెయిట్ చేస్తున్నాను. క్యూఆర్ జనరేట్ అయింది. సో క్యూఆర్ని స్కాన్ చేసుకొని మనం డైరెక్ట్గా పేమెంటే చేసుకోవచ్చు. 5 మినిట్స్ మాత్రమే టైం ఉంటుంది మనకి. సో నేను వచ్చి అమౌంట్ పే చేసి బ్యాక్కి వెళ్ళాను. సో మనం వచ్చి ఇక్కడ మళ్ళీ మనం ఎక్కడ తీసుకోవాలి ఏమి అనేది కూడా చూపిస్తాను. టికెట్ ఎక్కడ తీసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. జస్ట్ వెయిట్ చేయండి. సో నాకు సర్వర్ అనేది చాలా స్లో ఉంది.
సో వన్స్ పేమెంట్ అయిన తర్వాత మనకి బుకింగ్ ఐడి అయితే క్రియేట్ అవుతుందండి. సో బ్యాక్కి వెళ్ళి మనం డౌన్లోడ్ రిసిప్ట్స్ తీసుకోవాలి. రిసిప్ట్స్లో మనకి సర్వీస్ సెలెక్షన్ ఉంటుంది. దాంట్లో మనం దర్శనం సర్వీస్ తీసుకోవాలి. దర్శనం సర్వీస్ తీసుకుంటే మన డీటెయిల్స్ అనేది డిస్ప్లే అవుతుంది. సో పక్కనే డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. సో డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే కింద ప్రింట్ ఆప్షన్ ఉంటుంది. సో ప్రింట్ తీసుకోవచ్చు. సో మస్ట్గా ప్రింట్ తీసుకొని వెళ్ళండి. సో ప్రింట్ తీసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. సో వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి అండ్ డ్రెస్ కోడ్ కూడా ఉంది. సో ఫస్ట్ డ్రెస్ కోడ్ అంతా చూసి చదివి వెళ్ళండి. వెస్ట్రన్ వేర్స్ అంతా నాట్ అలౌడ్ ఇక్కడ. సో అలౌ కానీ చెయ్యరు. సో ఇలాంటి వీడియోస్ కోసం నా పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసుకోండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకుంటే నా అప్కమింగ్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.